అందరికీ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి చెప్పుకుందాము. స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. సో బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆ వ్యక్తి వృత్తి ఏంటంటే చేపలు పట్టేటువంటి జాలరీ అనమాట. సో చేపలు పట్టేటువంటి వాళ్ళని జాలరీ అంటాడు. సో అటువంటి జాలరీ అయినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన యొక్క వృత్తి చేపలు పట్టడం. సో ప్రతిరోజు కూడాను సముద్రంలోనికి వెళ్తూ ఉంటాడు. ఆ సముద్రంలోనికి వెళ్ళి చేపలు పడతాడు. సో అది తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఆయన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. సేమ్ యథావిధిగా ఒకరోజు కూడాను సముద్రానికి చేపలు పట్టడానికి వెళ్ళాడు అనమాట. ఫస్ట్ ఒకసారి వలను వేశాడు అనమాట. వేసినప్పుడు చేపలు పడలేదు. మళ్ళీ ఇంకొకసారి వేశాడు, మళ్ళీ చేపలు పడలేదు. మళ్ళీ మూడొకసారి గట్టిగా ఓపిక తెచ్చుకొని మళ్ళీ ఇంకొకసారి వేశాడు, మళ్ళీ పడలేదు. సో ఏం జరిగింది, ఒకవేళ ఏదన్నా ఫాల్ట్ ఏమన్నా వచ్చిందేమోనని ఆయన యొక్క వలలంట చెక్ చేసుకుంటూ ఉన్నాడంట. ఒకవేళ ఏదన్నా హోల్స్ ఏమైనా ఉన్నాయేమో, లూప్ హోల్స్ ఏమన్నా ఉన్నాయేమో, అందువల్లనే చేపలు పట్టట్లేదేమోనని ఆయన వలలు చెక్ చేసుకుంటూ ఉన్నాడనమాట. సో వలలు చూస్తేనేమో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ స్టిల్ ఆయన చేపలు అనేటువంటివి పడట్లేదు అనమాట. సో ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అంతే కదా, ఇప్పుడు ఆయన ఎంతగానో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అలాంటి వ్యక్తికి చేపలు పడలేనటువంటి స్థితిలో ఉన్నాయన్నమాట. సో అయితే ఒకానొక రోజుల్లో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి, ఆ యొక్క సముద్రపు ఒడ్డుకి సువార్త నిమిత్తం చెప్పుకుంటూ ఆ యొక్క దారిలో వెళ్ళడం మనం గమనిస్తూ ఉంటాము. సో ఆ యొక్క దృశ్యాన్ని, చేపలు పడుతూ ఉన్నాడు కదా పేతురు, సో ఆ యొక్క దృశ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూస్తారనమాట. చూసి ఒకటే మాట అంటాడు. ఏమని మాటలు అంటాడు తెలుసా? నువ్వు వెళ్ళి లోతుగా వెళ్ళి చేపలు పట్టు అని ఆజ్ఞాపిస్తాడు. నువ్వు వెళ్ళి లోతుగా వెళ్ళి వల వెయ్యి, అక్కడ చేపలు పడతాయి అని అంటూ ఉంటాడు. సో దానికి పేతురు ఇలా రిప్లై ఇస్తాడు. ఏమనో తెలుసా? అయ్యా బోధకుడా, నేను రాత్రంతా కష్టపడ్డానయ్యా, కానీ నాకు ఇంతవరకు ఒక్క చేప కూడా పడలేదయ్యా అని బాధపడుతూ ఉంటాడు. కానీ అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ పేతురేమో చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్స్. యేసుక్రీస్తు వారికి దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఎక్స్పీరియన్స్ లేదు. అయినా సరే పేతురు యేసుక్రీస్తు యొక్క మాటను విన్నాడు. సో మనుషులు ఏమనుకుంటాము, ఏంట్రా అయినా ఎలా చెప్తున్నాడు, మేము రాత్రంతా నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటిది నాకు వచ్చి చెప్తే నేను వెళ్ళి చేసేదేంటి అనేటువంటి అహంకారాన్ని మనం చూపిస్తూ ఉంటాం కదా. కానీ అక్కడ పేతురు మాత్రం ఏ మాత్రం కూడాను అహంకారం లేకుండా యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని అంటున్నాడు. సో ఇలా అంటున్నాడు, దైవజనుడా, నేను రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, రాత్రంతను చేపలు పడుతూనే ఉన్నాను, కానీ నాకు మాత్రం ఒక్క చేప కూడా పడలేదు అని ఉత్తరం ఇచ్చాడు. అయినా సరే నీ మాట నమ్మాను, నీ మాట మీద విశ్వాసం ఉంచి ఈరోజు నీ మాట చెప్పింది చేస్తాను అని కొంచెం వలని దూరంగా తీసుకుని వెళ్ళి వేయడం జరుగుతుంది. సో అప్పుడు ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తాడు, ఒక గొప్ప సూచక క్రియను అక్కడ చూస్తాడనమాట. ఆ వల వేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అనేక చేపలు ఆయన యొక్క వలలో చిక్కుకోవడం చూస్తారనమాట. సో అలా చిక్కుకోవడం ద్వారా ఇంకా ఏం జరిగింది తెలుసా? ఆయన బోట్ అంతా నిండిపోయింది. ఆ చేపలు పట్టడం ద్వారా ఆ బోట్ అంతా కూడా నిండిపోయింది. సో అది సరిపోక ఏమంటున్నాడు తెలుసా పేతురు? సో మరి ఒక 2 బోటులను తెప్పించేసి వాటిని కూడా ఫిలప్ చేసేటువంటి పనిలో పడిపోయాడు. ఈ రోజున పేతురు చేపలు వేయడం గొప్ప కాదు, వలలు వేయడం గొప్ప కాదు. సో అక్కడ గొప్ప అయినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని మాట విని దేవునిలో లోతుగా వెళ్ళడం అనేటువంటిది. మనం కూడాను మన విశ్వాసత అనేటువంటిది బుడ్డున ఉండడం ద్వారా మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోయే వారిగా ఉన్నాము. సో మనం కూడాను పేతురులాగా దేవునిలో లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తాము. సో అక్కడ పేతురు చేసేటువంటి పనిని అక్కడ వదిలిపెట్టేశాడు. అక్కడ వదిలిపెట్టేయడం ద్వారా ఆయన పాత జీవితాన్ని అక్కడ వదిలిపెట్టేశాడు. అలా వదిలిపెట్టడం ద్వారా యేసు యొక్క శిష్యుల్లో ఒక్కడిగా ఎంచబడుతూ ఉన్నారనమాట. సో ఉన్నారా? మనం కూడాను చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఒడ్డున ఉండి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. సో ఆ ప్రయత్నాలు మనం చేయకపోగా ఇంకనూ సమాధానం రాలేదని చాలాసార్లు కూడా బాధపడేటువంటి కార్యక్రమాలు కూడా
మనం లేకపోలేదు. సో ఈ రోజున దేవుడు ఒక మంచి మాటను మనతో చెప్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఆయన యొక్క మాట విని ఆయన యొక్క విశ్వాసతలో ఆయనలో లోతుగా వెళ్ళి ఆయనను ధ్యానించినప్పుడు ఆయనలో ఉండేటువంటి ప్రతి ఒక్క మర్మమైనటువంటి మాటలు మనకు తగులుకొని సో మనం కూడా ఒక ఆశీర్వాదానికి కర్తగా దేవుడు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఉన్నారా మన మధ్య ఎవరైనా ఇంకను దేవుని మాట వినకుండా మన స్వంత ప్రయత్నాలు, మన స్వంత స్వలాభం ఇచ్చేటువంటి పనులు చేసుకుంటూ ఉన్నామేమో? దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నా మాట విని వెలవేమంటున్నాడు. ఒక్కసారి నా మాట విని ఆ యొక్క పనులను ప్రారంభించమన్నాడు. ఆయన మాట విని ఆ యొక్క పనులను ప్రారంభించడం ద్వారా మనం కూడాను పేతురులాగా పట్టజాలనంత ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేయబోతున్నా ఉన్నాడు. సో ఈరోజు కనుక మీకు ఈ స్టోరీ మాత్రం చాలా ఆశీర్వాదంగా అనిపించింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం ద్వారా మేము తీసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.